హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమత యుఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఆ వరమహాలక్ష్మి ఆశీర్వాదం ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి, సోల్జర్స్ బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనమందరం బాగుంటాం అనేది నా నమ్మకము. అది నిజమా కాదా చెప్పండి. వీడియోలో నేను అమ్మవారి చీర ఎలా కట్టాను, ఏవే వంటలు చేశాను, ఇంటికి నా అమ్మవారి ఎలా ఉందో కూడా మీకు చూపించాలి. కాబట్టి వీడియోని అసలు స్కిప్ చేయొద్దండి, లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. వీడియోని చూసి నా అమ్మవారి ఎలా ఉంది, నేను ఎలా డెకరేషన్ చేశాను అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయాలి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా కింద వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ముందుగా స్టవ్ పూజ చేసి అన్నిటి మీద వంటలకి సిద్ధం చేసేసాను అనమాట. 4కి లేసా, అంతా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేటప్పటికే టైం 4:40కి వచ్చానమాట కిచెన్లోకి. 6 అయింది. 6కి అన్ని వంటలు అయిపోయాయి. చూపిస్తాను వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి అన్నం చేసేసి దాంట్లో నుంచే తీసి పెరగన్నం చేసా, పొంగల్ చేసేసా. ఇక్కడ పులిహోర రెడీ అయింది. వడ కోసం పిండి పెట్టేశాను. ఇది పొంగల్, ఇది వైట్ రైస్ తీసి పెట్టుకున్నాను. అదంతా పులిహోర కలిపేస్తాను అన్నమాట, ఆ రైస్ అంతా. ఇది అమ్మవారి కోసం కొన్ని గారెలు వేసి పెట్టేశాను. ఇది పాయసం, ఇది దద్దోజనం, శనగలు ఉడికించి పెట్టానమాట. మళ్ళీ తాలింపు పెడతా కావాలంటే. అమ్మవారికి పెట్టేసిన తర్వాత వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను, వచ్చేయండి. నిన్న సాయంకాలమే అన్నీ తలస్నానం చేసి రెడీ చేసి పెట్టేశాను అనమాట. అన్నిటి మీద కొప్పి పెట్టేసా. ఇవేంటి వాటర్లో కలశంలోకి పోయడానికి. పూజా సామాను అంతా, అక్షంతలు, గంధము అన్నీ రెడీ చేసి పెట్టా. ఇంక పొద్దున తీసి పెట్టాను అనమాట. మామిడాకు, పువ్వులు, తమలపాకులు, ఇవి వచ్చి ఫ్రూట్స్, ఇవన్నీ బ్లౌజ్ పీసులు, పొత్తి అన్నిటి మీద కప్పు పెట్టేసేసాను. ఇలా అన్నీ ముందు రోజు రెడీ చేసి పెట్టానమాట. పేపర్స్ అన్నీ కుప్పేసా. ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను, వచ్చేయండి. నేను ప్రతి సంవత్సరము ముందు రోజు గురువారమే ఈవినింగ్ అమ్మవారికి చీర కట్టేసి అన్నీ సిద్ధం చేసే అలవాటు నాకు. ఈసారి కూడా అలానే ముందు రోజు సాయంకాలమే తలస్నానం చేసి అమ్మవారికి చీర కట్టేసి కావాల్సిన సామాగ్రి అన్నీ అమ్మవారి ముందు పెట్టి కవర్ అంతా కప్పేసి పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేస్తేనే నేను వంట అనేది స్టార్ట్ చేసేస్తాను. వంట చేసి పెట్టేసినానంటే ఇంకేమి మళ్ళీ కిచెన్లోకి పోయే అవసరం ఉండదు. కాబట్టి ఇలానే ప్లాన్ చేసుకుంటా. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ముందుగా కలశము నేను సపరేట్గా అమ్మవారికి అంటూ పెట్టాను అనమాట. చీర కడతాం కదా, దానికే కలశం పెడతాను. కాబట్టి ఆ కలశంలోకి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతులు, ఒక పువ్వు, ఒక కాయిన్, ఒక పసుపు గొమ్ము, అదేవిధంగా ఒక ఖర్జూరము, కొంచెం బెల్లము వేసి నీళ్ళలోకి అమ్మవారిని తలుచుకొని ఇంకా తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టి టెంకాయ అనేది పెడతానమాట. టెంకాయకి కూడా పసుపు, కుంకుమ, గంధము పెట్టి దాని మీద జాకెట్ ముక్కు వేస్తాను. ఇండియాలో అయితే జాకెట్ ముక్క ఏం పెట్టకుండా ఫేస్ పెట్టేదాన్ని. 2 సంవత్సరాలు పెట్టాను. స్టార్టింగ్లో అయితే ఇట్లా జాకెట్ ముక్క పెట్టాను అన్నమాట. ఇవంతా నేను పక్కన ఫొటోస్ పెడుతున్నాను కదా, అవి ప్రతి సంవత్సరము నేను చేసిన వరలక్ష్మి వ్రతం అనమాట. 2022 నుంచి ప్రతి ఇయర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలవాటు ఉండింది. ఇంకా పెళ్ళైన తర్వాత మధ్యలో ఒక 2-3 ఇయర్స్ చేయలేదు, మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇలా కలశానికి గాజులు వేసి నా దగ్గర ఉన్న కొన్ని సొమ్ములు తీసుకొచ్చాను అనమాట. అంటే ఆర్టిఫిషియల్వి, గోల్డ్ ఏం తీసుకురాలేదు. వాటినే కమ్మలు, అది ఫేస్ అని ఊహించుకున్నాం కాబట్టి కమ్మలు పైన పాపిడి బిల్లులాగా పెట్టి ఒక గోల్డ్ చైన్ తెచ్చింటి ఆ అమ్మవారికి ఆ గోల్డ్ చైన్ వేశాను. ఇంకా నా దగ్గర ఉన్న నగలు ఉన్నాయి కదా, అవి మెళ్ళోకి అవన్నీ వేసి చీర అనేది ఇలా కట్టాను. చీర ఎలా
ఉందో కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. బాగుందా, బాగా కట్టానా లేదా అని కూడా. అంతా డెకరేషన్ చేసి ఇంకా మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ అయ్యి మొహం కడుక్కొని మంచిగా చీర కట్టుకొని వచ్చి ఇంకా పూజలో కూర్చున్నాను అనమాట. ఇంకా నా కొడుకు మా ఆయన స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు, వాడిని డ్రాప్ చేసడానికి మా ఆయన వెళ్తున్నాడు. నేను రాను, నువ్వే వదిలేసిరా అని చెప్పాను. అందుకే ఇంక వాళ్ళు బయలుదేరాను అనమాట. నేను 8 లోపలే పూజ అనేది స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి, మాకు యూఎస్ఏ టైమింగ్ ప్రకారం మార్నింగ్ 6:30 నుంచి 8:30 మధ్యలో పూజ స్టార్ట్ చేయాలని చెప్పారు. అందుకని చెప్పి నేను ఇంక 8 o'clock అనేది పూజకి కూర్చొనేసినాను. ఇంకా వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయారు. నా పూజ ప్రశాంతంగా ఇలా చేసుకున్నానమాట. ఎప్పుడు ఒకే స్వామి మంత్రాలు పెట్టుకొని ఫోన్లో ఆయన ప్రతి ఏడాది ఒక వీడియో వదులుతాడనమాట. ఆ వీడియోని ముందర పెట్టుకొని చేసుకుంటా అంటాను. ఒక పసుపు గణేశం చేసి పెట్టుకున్నా. అదేవిధంగా నా దగ్గర గోమాత విగ్రహం ఉంది కదా, అది పెట్టి లలితా సహస్రనామం, అది నేను ఇంటర్ చదివేటప్పుడు లలిత సహస్రనామం పారాయణం చేశానమాట. ఆ బుక్ ఇప్పటిదాకా నా వెంట వస్తూనే ఉంది. ఆ బుక్ను ప్రతి సంవత్సరం అదే పెట్టి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అని తలుచుకొని పూజ చేసుకుంటున్నాను. ఈ వారం వరలక్ష్మి వ్రతం అసలు చేసుకోనేమో అనుకున్నాను తెలుసా. ఎందుకంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళానమాట. అన్ని టెంకాయ పూలు పళ్ళు తెచ్చుకుందాం అని చెప్పి బుధవారం రోజు వెళ్ళానా. అసలు ఏమీ లేవన్నమాట. తమలపాకులు కానీ, మామిడాకులు, అరిటాకులు ఏవి అసలు పళ్ళు ఏమీ లేవాడా. అక్కడ ఏమి దొరకపోయేటప్పటికే చాలా బాధేసేసింది. అంతేకాకుండా టెంకాయ కూడా మంచిగా లేవు. ఇంకేవి దొరకలేదు కదా, కాబట్టి నెక్స్ట్ వారం చేసుకుంటానులే అని చెప్తే మా ఆయన దగ్గర ఏమొద్దు, ఇంకా రేపు ఉంది కదా చూద్దాము అన్నాడు. ఇంకా గురువారం రోజు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈవినింగ్ వెళ్ళాడనమాట. వెళ్తే ఇంకా అన్నీ ఉన్నాయి, మామిడాకులు, తమలపాకు అలా అన్నీ దొరికాయి. ఇంకా మార్నింగే పూజ అనేది ఈ విధంగా అద్భుతంగా జరిగింది. అసలు చేసుకున్నానో లేదో అనుకునేదాన్ని, ఎంత హ్యాపీగా జరిగిందో చూడండి. ఏదో ఉన్న దాంట్లో అన్నీ పెట్టి చేసుకున్నా. ఇంత గ్రాండ్గా చేయాలని అమ్మ ఎప్పుడూ అడగదండి. ఎందుకంటే అమ్మ మనలాగా మనిషి కాదు కదా. మనమైతే కుళ్ళు కుతంత్రాలు, వాళ్ళకు ఉంది లేదు అని చెప్పి కుళ్ళు పడతాం. అమ్మ అలా కాదు. నువ్వు మనస్ఫూర్తిగా దీపం పెట్టి ఒక అరటి పండు లేదా ఒక బెల్లం ముక్క పెట్టి, ఇదే వరలక్ష్మి వ్రతం అమ్మ, నువ్వు నాకు చేతనయ్యేది ఇదే అని చెప్పినా చాలు, అంత బాగా ఆ అమ్మాయి ఆశీర్వదిస్తుంది. ఈ విధంగా అమెరికాలో రెండోసారి కూడా అమ్మవారి వ్రతం అనేది చేసుకున్నా. ఎలా చేశానో చెప్పండి, ఎలా ఉంది చీర కూడా చెప్పండి. అమ్మవారి చీర ఇంత మాత్రంలో డెకరేషన్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను అనుకున్న విధంగా మంచిగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికే నా సొంతింట్లో నేను అమ్మవారి వ్రతం చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్ కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి మరొకసారి హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. ఆ అమ్మవారు ఎల్లప్పుడూ మనతందరినీ బాగా చల్లగా చూడాలి, మంచి హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి వర్షాలు పడి రైతులందరూ బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు మంచిగా పంటలు పండిస్తేనే కదా మంచి తిని బాగుండేది. మనం ఎప్పుడైనా బాగుండాలి అంటే రైతులు, మన బార్డర్లో ఉన్న సోల్జర్స్ ఉన్నారు అంటే మనం ఎప్పుడు బాగానే ఉంటాము. దాంతోపాటు మన హెల్త్ని బాగా చూసుకోవాలి. మన హెల్త్ బాగుంది అంటే వాళ్ళు మనకు రక్షణగా ఉంటారు. కాబట్టి నేను కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ నేను మా ఆయన అయితే ఇదే నిజము, సోల్జర్స్ రైతులు ఉండాలనేది నమ్ముతామన్నమాట. ఉదయం ఇంత చక్కగా అమ్మవారి వ్రతం అయితే కంప్లీట్ అయింది. సాయంకాలము మా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి తాంబూలాన్ని ఇచ్చాను. దాన్ని అయితే షూట్ చేయలేదన్నమాట. ఇది ఇవాల్టి వరలక్ష్మి వ్రతం వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.